కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సాయి కృష్ణ లాడ్జ్లో ఇన్ఫర్మేషన్ మేరకి టాస్క్ ఫోర్స్ అధికారులు శ్రీధర్ ఆధ్వర్యంలో, తర్వాత కాచిగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ఇన్ఫర్మేషన్ మీద రేడ్ చేయడం జరిగింది. ఆ రేడ్ చేసి 3 అనుమానితుల్ని పట్టుకోవడం జరిగింది. ఆ అనుమానితుల్ని ఇంట్రాగేట్ చేయడం వల్ల వాళ్ళు ఒక 5 అఫెన్సెస్ చేసినట్టు కన్ఫెస్ చేసినారు. అంటే ఈ హెచ్బీస్ బై డే అంటే పట్టపగలు ఇంట్లో చోరీలు చేస్తారని చెప్పేసి వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు 3 ఏంటంటే భరత్ కుమార్, మోతీలాల్ కుమావత్ అని చెప్పేసి ఒక ఆయన, తర్వాత హక్మారామ్ చౌదరి అని చెప్పేసి వీళ్ళిద్దరేమో సుమేర్పూర్ విలేజు, తర్వాత పాలి డిస్ట్రిక్ట్ రాజస్థాన్ సంబంధించినటువంటి నేరస్తులు. తర్వాత వీళ్ళిద్దరితో పాటు గోల్డ్ రిసీవర్ ఎవరైతే ఈ దొంగతనాలు చేసినప్పుడు ఈ డిస్పోజ్ చేసే ఆయన పేరు దినేష్ కుమార్ శివలాల్ కుమావత్. ఈయన ఇప్పుడు ప్రస్తుతము ముంబైలో ఉంటున్నాడు. బట్ ఆయనది కూడా రాజస్థాన్ స్టేటే, ఆయన కూడా ఇప్పుడు ముంబైలో ఉంటున్నాడు. సో ఈ 3 నిందితుల్ని ఇంట్రాగేట్ చేయడం వల్ల వాళ్ళు 5 నేరాలు ఎస్బీ బై డే అంటే పట్టపగలు చోరీలు చేసినట్టు ఒప్పుకున్నారు. ఈ 5 నేరాలు ఈ సంవత్సరం జనవరి నుంచి మొదలు పెడితే మార్చి వరకు చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. 1 కాచిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చేయడం జరిగింది. 2 కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే సైబరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ చేయడం చెప్పారు. తర్వాత ఒకటేమో మన అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ జోన్లో, ఒకటేమో బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఈ సెంట్రల్ జోన్లో ఉన్నటువంటి బేగం బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చేసినట్టు వీళ్ళు 5 కన్ఫెస్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ కన్ఫెషన్ మేరకి ఇంట్రాగేట్ చేసిన కన్ఫెషన్ మేరకి వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 430 గ్రాములు 430 గ్రామ్స్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అట్లాగే అబౌట్ 2.5 kg సిల్వర్, 20,000 క్యాష్ రికవరీ చేయడం జరిగింది. సో దీని తర్వాత వీళ్ళ ఈ ఎంఓ ఏంటంటే వీళ్ళిద్దరూ ఎవరైతే ఈ భరత్ కుమార్, మోతీలాల్ కుమావత్ ఎవరైతే ఉన్నాడో మెయిన్ అఫెండరు, వీడేంటంటే మార్బుల్ బ్రోకరేజ్ చేస్తాడు రాజస్థాన్లో. అయితే వాడు మరి ఇంకా ఈ డబ్బులు సరిపోవట్లేదనే ఉద్దేశంతో దొంగతనాలు చేయాలి అనే ఉద్దేశంతో వాడి ఫ్రెండ్ అయినటువంటి హక్మారామ్ చౌదరి వీడిని అసోసియేట్ తీసుకొని వాడు అక్కడి నుంచి ఇక్కడ రావడము, అంటే హైదరాబాద్కి రావడము, వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి నడుచుకుంటూనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్లో నడుచుకుంటూ తిరిగిన తర్వాత ఎక్కడ తాళాలు వేసి ఉన్నాయి ఏంటి రెక్కి చేసుకున్న తర్వాత ఈ కుమావత్ అనేవాడు, ఈ భరత్ కుమార్ అనేవాడు తాళం పగలగొట్టేసేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి అల్మార్లో ఎక్కడ సర్దుకొని ఎక్కడ డబ్బులు బంగారం ఏముంటే అవన్నీ తీసేసుకుంటాడు. ఈ వీడైతే ఎవరైతే హక్మారామ్ చౌదరి ఉన్నాడో ఈయన బయట అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఎవరన్నా వస్తున్నారా, పబ్లిక్ అని వస్తున్నారా, పోలీస్ మూమెంట్ ఉందా అని చెప్పేసి ఈయన బయట చూస్తూ ఉంటాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ కమ్యూనికేట్ చేసుకుంటూ ఈ భరత్ కుమార్ దొంగతనం చేసి బయటకు వచ్చేసేసి తర్వాత ఈ గోల్డ్ అంతా తీసుకొని ఇద్దరు కూడా ఈ దినేష్ కుమార్ అనే వాడికి ఇస్తే వాడు డిస్పోజ్ చేసేసి వచ్చిన డబ్బుల్ని వాళ్ళు ఇద్దరు సమానంగా పంచుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా వీళ్ళు 5 అఫెన్సెస్ చేసినట్టు ఒప్పుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా రికవరీ అయింది మీకు చెప్పడం జరిగింది. సో చేయకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట.